ఒకరు సీనియర్ ఎమ్మెల్యే, ఇంకొకరు సీనియర్ మంత్రి. ఇద్దరూ స్వపక్షంలో విపక్షంలా మారిపోయారు. కానీ ఎదురెదురు పడితే మాత్రం ఆలింగనం చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఈ ఇద్దరు నేతలు ఒకరి గోతులు మరొకరు తవ్వుకుంటున్నారా? దాంతో జిల్లాలో కూటమి పార్టీ ఇరకాటంలో పడిందా? ఇటీవల మహిళా అధికారి వ్యవహారం పార్టీలో రచ్చ రాజేసింది. ఆమె వెనుక సొంత పార్టీ నేతలే ఉన్నారా? శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీకి కంచుకోట. కానీ జిల్లాలో సైకిల్ స్పీడ్ కు సొంత పార్టీ నేతలే బ్రేకులు వేస్తుండడం చర్చనీయాంశమవుతుంది. శ్రీకాకుళంలో మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే కూన రవికుమార్ మధ్య ఆధిపత్య పోరు 15 ఏళ్లుగా నడుస్తుంది. అలాగే ఇదే జిల్లాకు చెందిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడుపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ రెండు సంఘటనలు వేరువేరు అయినప్పటికీ కూటమి ప్రభుత్వానికి ఈ అంశాలు ఇరుకున పెట్టేలా ఉన్నాయనే టాక్ నడుస్తుంది. ఇక మంత్రి అచ్చెన్నాయుడిది అవినీతి సంబంధించిన వ్యవహారమైతే, ఎమ్మెల్యే కూన రవికుమార్ది మహిళా అధికారి బదిలీ వ్యవహారం. ఈ రెండు వ్యవహారాలు వెనుక కూన రవికుమార్, అచ్చెన్నాయుడికి వైసీపీ ముఖ్య నేతల సహకారం ఉందన్న చర్చ సైతం లేకపోలేదు. మంత్రి అచ్చెన్నాయుడు, కూన వీరిద్దరూ ఒకే పార్టీలో ఉంటూ ఎవరి కుంపటి వారిదన్న చందంగా ఉంటున్నారు. రెండు ప్రధాన సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ ఇద్దరు పార్టీ కార్యక్రమాల్లో ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా వ్యవహరిస్తున్నారని ప్రచారం సాగుతుంది. గతంలో వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉంటూ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా ఉండేవారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ఆమదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్ కు కేబినెట్ లో బర్త్ లభిస్తుందని అందరూ ఊహించారు. కానీ ఊహ కందని విధంగా ఆఖరి నిమిషంలో అచ్చెన్నాయుడు ఆ పదవిని గద్దలా తన్నుకుపోయారని ప్రచారముంది. అప్పట్నుంచి వీరిద్దరి మధ్య గ్యాప్ తారా స్థాయికి చేరిందని సమాచారం. ఆ తర్వాత జిల్లాలో ఎవరి అవకాశాలు వారు వినియోగించుకుంటూ ఒకరిపై ఒకరు ఆధిపత్యం సాధించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అటు ఆమదాల వలస నియోజకవర్గం పొందూరు కేజీబీవీ ప్రిన్సిపల్ సౌమ్య చేసిన ఆరోపణలు ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే కూన రవికుమార్ తనను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారని సౌమ్య సంచలన ఆరోపణలు చేశారు. అయితే ఈ ఎపిసోడ్ మొత్తంలో మంత్రి అచ్చెన్నాయుడు హస్తముందని కూన అనుచరులతో పాటు విపక్షాలు కూడా ఆరోపణలు గుప్పిస్తున్నాయి. అయితే త్వరలోనే మంత్రి విస్తరణ ఖాయమని ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యే కూన రవికుమార్ కు మంత్రి పదవి దక్కకుండా సొంత పార్టీ నేతలే కుట్ర పన్నారనే టాక్ వినిపిస్తుంది. మరోవైపు మంత్రి అచ్చెన్నాయుడు సిక్కోలు జిల్లాను శాసిస్తున్నారు. అందుకే ఆయన అధికారుల పట్ల చాలా దురుసుగా ప్రవర్తిస్తున్నారనే టాక్ ఉంది. ఇటీవల మంత్రి తీరును నిరసిస్తూ ఏపీ అగ్రోస్ జీఎం సీఎం కార్యాలయానికి లేఖ రాయడం హాట్ టాపిక్ అయింది. సదరు అధికారి ఆ లేఖలో అడ్డగోలు దోపిడీలకు తాను సహకరించలేదని, తనను బదిలీ పేరుతో వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ విషయమై ఇప్పటికే జిల్లాలో మంత్రి అచ్చెన్నాయుడును మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ ఉంది. అంతేకాదు మరో ఇద్దరు ఉద్యోగుల బదిలీలు జిల్లా రాజకీయాల్లో పెను సంచలనంగా మారాయి. అయితే జిల్లాలో ఈ ఇద్దరు సీనియర్ నాయకులు వ్యవహరిస్తున్న తీరు కూటమి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద ఎమ్మెల్యే కూన రవికుమార్, మంత్రి అచ్చెన్నాయుడు వ్యవహారంపై సీఎం చంద్రబాబు సైతం సీరియస్ గా ఉన్నారని అంటున్నారు. అంతేకాదు ఈ విషయంలో త్వరలోనే చర్యలు సైతం ఉండవచ్చని చెబుతున్నారు.